రావాలి మీదే ప్రోగ్రామ్ చెప్పండి. హ్యాపీ బర్త్డే అండి. మండలాధ్యక్షులు రాజక్క ఆడోళ్ళు కానీ అన్ని ఆడోళ్ళు అయిపోయినాక మొదలు సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఇటలీ దేశంలో పుట్టి భారతదేశం మెట్టినిల్లు గాంధీ గారి కుటుంబంలో ప్రవేశించి రాజీవ్ గాంధీని వివాహమాడి భారతీయ ప్రజల మనస్తత్వాలను అర్థం చేసుకొని భారతదేశాన్ని రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకొని తన భర్త ఈ దేశం కోసం త్యాగం చేసి ఎల్టీటీ తీవ్రవాద చేతుల్లో బలైపోయిన తర్వాత రాజకీయ గురుతర బాధ్యతని తన భుజస్కంధాల వేసుకొని తన ఫ్యామిలీ గురించి తన కుటుంబం గురించి ఆలోచించకుండా మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేసి యూపీఏ గవర్నమెంట్ని 2 పర్యాయాలు విజయవంతంగా చైర్పర్సన్గా నిర్వహించిన శ్రీమతి సోనియా గాంధీ గారి 79వ జన్మదినాన్ని పురస్కరించుకొని అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో వారి జన్మదినం వేడుకలు జరుపుకోవటం చాలా ఆనందదాయకం. మలిదేశ ఉద్యమంలో తెలంగాణ విద్యార్థుల బలిదానాలు, తెలంగాణ ప్రజల త్యాగాలు, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకొని తెలంగాణ కనుక ఇవ్వకపోతే ఎంతోమంది విద్యార్థులు యువత బలిదానాలు జరుగుతాయని చెప్పి యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణలోని ఎంపీల పోరాటంతో తెలంగాణ ఎంపీలు తీసుకుపోయిన తెలంగాణ ప్రజల మనోవాంఛను అర్థం చేసుకున్న సోనియా గాంధీ గారు తను నష్టపోయిన 2 రాష్ట్రాల్లో కూడా తెలంగాణ ఇచ్చి బలిపీఠం మీద కాంగ్రెస్ పార్టీని కూర్చోబెట్టిన ఘనత ఆమెకే దక్కుతుంది. కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ మోసపూరిత మాటలు నమ్మి మోసపోయి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించకుండా కేసీఆర్ గారిని గెలిపించడం మూలంగా ఒక ఉద్యమ నాయకుడు అని పేరు చెప్పుకున్న కేసీఆర్ని గెలిపించడం మూలంగా 10 సంవత్సరాల కాలం తెలంగాణ మొత్తం కూడా ఏదైతే బంగారు తెలంగాణ అని చెప్పిండో బంగారు తెలంగాణ కాకుండా తన కుటుంబాన్నే బంగారంగా మార్చుకున్న ఘనత కేసీఆర్కే దక్కుతుంది. అధికారం రాగానే దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి దళితులకు, అదేవిధంగా ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి, డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి రకరకాల వాగ్దానం చేసి వాగ్దానాలు మొత్తం తుంగలో తొక్కి తెలంగాణ కోసం ఎవరైతే బలిదానాలు చేశారో బలిదానం చేసే విద్యార్థులను కానీ మలిదేశ ఉద్యమకారులను కానీ గుర్తించకుండా పక్తు రాజకీయ పార్టీ అని చెప్పి మోసం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది చెప్పడం జరిగింది. అదేవిధంగా 2-3 స్కీములు ఉన్నాయి. ఆ స్కీములు కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటాం, జాగ్రత్తగా పనిచేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడాలి. అనవసరమైన చర్చ పెట్టకుండా అభివృద్ధిపైన చర్చ పెట్టండి. మీ కాలంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం జరుగుతుంది, అతి కాలంలో వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ 40% హాస్టల్ విద్యార్థులు కల్పించి ఉన్నతమైన మంచి ఆరోగ్యవంతమైన ఇవాళ భోజనం ఇచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ నిన్ననే మన ఇంటిగ్రేటెడ్ సుమారు 170
కోట్ల రూపాయలతో కొరివిలో ఓపెన్ చేసుకోవడం జరిగింది. మహబూబాద్ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రావడం ఉంది. 10th to 11th 12th వరకు కూడా బ్రహ్మాండమైన ప్రైవేటు కళాశాలలు తలదన్నే విధంగా బ్రహ్మాండ స్కూల్స్ రాష్ట్రంలో 52 స్కూళ్లను కూడా నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. దానివల్ల అన్ని రకాల పేద విద్యార్థులు మొత్తం కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. ఉన్నతమైన ఎప్పుడైనా కూడా ఏ రాష్ట్రం కానీ ఏ దేశం కానీ చదువులో ముందంజ ఉంటే, చదువులో చైతన్యం ఉంటే ఆ దేశం ముందుకు సాగుతుంది. ఇవాళ జర్మన్ కావచ్చు, జపాన్ కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, చిన్న దేశాలు నార్వే లాంటి దేశాలు కూడా, బ్రెజిల్ లాంటి దేశాలు మొత్తం కూడా విద్యారంగంలో ముందున్నారు. కాబట్టి ఇలా విద్యారంగాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పెద్దపీట వేసింది. అదేవిధంగా ఈరోజు క్రీడాకారులు కూడా బ్రహ్మాండమైన అవకాశాలు కల్పిస్తూ క్రీడాకారులను కూడా ప్రోత్సహించే పరిస్థితి వస్తుంది. వ్యవసాయ రంగంలో ఇవాళ రైతుల ధాన్యం కొనుగోలు కూడా కింటాకు 550 రూపాయలు కూడా రైతుల అకౌంట్లో పడుతున్నది. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూలగొట్టి మతోన్మాద బీజేపీ టీఆర్ఎస్ పూనుకొని ఏ విధంగా బదనాం చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు తప్ప సరైన సద్విమర్శలు చేయండి. సద్విమర్శలు మేము స్వీకరిస్తాం, మేము ముందుకు పోతాం తప్ప ఇక కారు గుర్తు పార్టీ కోలుకునే పరిస్థితి లేదు. 4 చక్రాలు మొత్తం కూడా ఊడిపోయినాయి. బండి బోరుకొచ్చింది. అది బోరు కాదు, ఈ 4 చక్రాలు ఫిట్టింగ్ కాదు. మీరు ఎన్ని పెట్టుకున్న తెలంగాణ పిల్లలు నమ్మే పరిస్థితులు వాళ్ళ మేధావులు కానీ అందరు చర్చించుకుంటారు. అది వచ్చిన సంవత్సరం కానీ ఇన్ని కార్యక్రమాలు చేసేళ్ళు కావాలని చెప్పి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం బదనాం చేస్తుందని చెప్పి అందరూ అర్ధవంతర దృష్టి తీసుకుపోయే విధంగా చేస్తాం. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ గారు కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు మన బలరాం నాయక్ కావచ్చు, విప్పు రామచంద్ర నాయక్ కావచ్చు, వీటితో చర్చించి రాబోయే రోజుల్లో ఉద్యమకారులకు పెద్ద పీట వేసే విధంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తానని చెప్పి కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకుని రాబోయే రోజు పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మన రాష్ట్ర మహిళల సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకు, మీడియాకు అందరికీ నమస్కారము. ఈరోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు.